మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే మనకు అపకారం చేసేవాళ్ళు లోకంలో ఉంటారండి. నిష్కారణంగా అపకారం చేస్తారండి. నేను వాళ్ళకి ఏం చేయలేదు, అనవసరంగా వాడు నా గురించి దుష్ప్రచారం చేస్తున్నాడు అంటాం కదా. ఇవాళ ఫేస్బుక్లు వీడియోలు వచ్చాక జరుగుతున్నది ఇదేనమ్మా. మనం ఏ అపకారము చేయకపోయినా సరే మన గురించి దుష్ప్రచారం చేస్తారు. ఎందుకని? మనకింత వైభవం పట్టడం వారికి ఇష్టం లేదు. దానికి మనం ఏం చేస్తాం? ఇక్కడ మనం ఏం చేస్తాం? దానికి చెబుతున్నాడు, ఊరక సజ్జనుండు ఒదిగియుండిననైన దురాత్మకుండు నిష్కారణమోర్వలేక అపకారము చేయుటవాని విద్యగా. ఊరక సజ్జనుండు ఒదిగియుండిననైన దురాత్మకుండు నిష్కారణమోర్వలేక అపకారము చేయుటవాని విద్యగా. చీరెలు నురుటంకములు చేసెడివైనను, చీరెలు నురుటంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరి చినింగి పోగొరుకు చిమ్మటకు ఏమి ఫలంబు భాస్కరా. చేరి చినింగి పోగొరకు చిమ్మటకు ఏమి ఫలంబు భాస్కరా. నేత పని వారికి బాగా అర్థమయ్యే ఉదాహరణ. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదండి. ఊరక సజ్జనుండు ఒదిగియుండిననైనా, మనం సజ్జనులం, మంచి ప్రవచనాలు వింటున్నాం, మంచి గ్రంథాలు చదువుతున్నాం, సంసారం చక్కగా చేసుకుంటున్నాం, ఒదిగి ఉన్నాం, వినయంగా ఉన్నాం, ఎవరి జోలికి మనం వెళ్ళలేదు, మనం ఎవరిని మనం ఏమల్లా. కానీ కొంతమంది మనకు అపకారం చేస్తాం. జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం ఎవరికి ఏం చేయలేదు కదా, వారెందుకు చేస్తారో అనుకోవద్దు, వారి బుద్ధి. మనం నడిచి పెడుతున్నామండి, ఒక గుమ్మం కొంచెం పొట్టిగా ఉంది, నాకు తల వంచే అలవాటు లేదు అని వెళ్ళేవనుకో తల పగిలిపోతుంది. ఇక్కడ తల వంచాలి, తప్పదు. కాస్త చూసుకుని నడవాలి. ఇప్పుడు లక్ష్యాన్ని సాధించాలి అంటే లక్ష్యం మీద దృష్టి పెట్టకూడదమ్మా, చాలా పొరపాటు. విద్యార్థులు అక్కడే దెబ్బతింటారు. లక్ష్యం మీద దృష్టి పెడితే పడిపోతాడు ముందుకి. లక్ష్యాన్ని సాధించే మార్గం మీద దృష్టి పెట్టాలి, అప్పుడు లక్ష్యాన్ని సాధిస్తాడు ఖచ్చితంగా. లక్ష్యం మీద దృష్టి పెట్టి లక్ష్యం గురించే ఉంటుంది బుర్రలో, మార్గం పోయింది. ఇక్కడ మార్గం మీద దృష్టి పెట్టాలి. ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తి ఆ బల్ల అందుకోవాలి అంటే మధ్యలో ఎవరున్నారో చూసుకోవాలి. పరిగెట్టేమనుకో వాళ్ళందరి మీద పడిపోతాం. ఇక్కడ మధ్యలో చూసుకోవాలి, ముందు దారి క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ బాబు నాకు దారి ఇవ్వండి అని అడగాలి, అప్పుడు పరిగెట్టాలి. కానీ జనం ఉండగానే, రాళ్ళు ఉండగానే, రప్పలు ఉండగానే నువ్వు పరిగెట్టేవనుకో మూతి పగిలిపోతుంది. లక్ష్యం మాట ఎలా ఉన్నా ఆసుపత్రిలో పడతావు పోయి. ముందు దారి స్పష్టంగా ఉందా? ఆ మార్గం మీద మనం దృష్టి పెట్టాలి, అప్పుడు మనం గెలుస్తాం ఖచ్చితంగా. లక్ష్యం మీద దృష్టి ఎప్పుడు పెట్టాలి? దగ్గరికి వెళ్ళాక పెట్టాలి. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాక ఇంకాస్త వేగంగా పరిగెడితే లక్ష్యాన్ని తాకినట్టు. అక్కడ వేగంగా పరిగెట్టు. మొదటి నుంచి వేగంగా పరిగెట్టే మనకు ఆయాసం వచ్చి మధ్యలో పడిపోతాం. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్, ఇంగ్లీషులో చెప్పే మాట. నెమ్మదిగా చెయ్యి, సావధానంగా చెయ్యి, సావకాశంగా చెయ్యి, స్థిరంగా చెయ్యి, తప్పు లేకుండా పని చేయి, నువ్వు ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించినట్టే లెక్క. దానికి ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ. ఊరక సజ్జనుండు ఒదిగియుండిననైన, మనం వినయ విధేయతలతో ఉన్నా సరే, మన ఇంట్లో మనం ఉన్నా సరే, ఎవరి జోలికి వెళ్ళకపోయినా సరే మన గురించి కొందరు దుష్ప్రచారం చేస్తారు. నిష్కారణం ఓర్వలేక అపకారము చేయుటవాని విద్యగా. ఏ కారణమో లేకుండానే మనకు అపకారం చేస్తాడు, మన గురించి చెడ్డ మాటలు చెబుతాడు. ఇవాళ చెడ్డ మాటలు పల్లెటూళ్ళలో పూర్వం అరుగుల మీద కూర్చుని చెప్పుకునేవారు, మహా అయితే ఇళ్లలో చెప్పుకునేవాడు. ఇప్పుడు పెద్ద కర్మ ఏమొచ్చిందంటే సోషల్ మీడియా వచ్చింది. ఇక్కడ వాడికి ఏ ఆలోచన వచ్చినా సరే దాన్ని పట్టుకెళ్ళి ఫేస్బుక్లో పెట్టేస్తాడు. ప్రతివాడు యూట్యూబ్ ఉన్నవాడే. యూట్యూబ్ అంటే గొట్టం కదా, అందుకే లోకంలో గొట్టంగాడు పెరిగిపోయారు. ఇక్కడ ప్రతివాడికి ఒక గొట్టం. అందుకే ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుందండి మా పోటీగాళ్ళకు కూడా. ఎందుకని? ఇందులో ఏవో రకరకాల మాటలు ప్రవాహ వేగంలో వస్తాయి, అవి అందరూ సవ్యంగా అర్థం చేసుకోరు. ఆ మాట ఒక్కటి పీకుతాడు వాడు, ముందు తీసేస్తాడు, వెనక తీసేస్తాడు, మధ్యలోంచి లాగుతాడు. నేను ఎవరిని అనకపోయినా సరే ఎవరు బొమ్మ వేస్తాడు అక్కడ, ఆయనకి నాకు తగాద పెడతాడు. పైగా టీవీలో చర్చ పెడతాడు. వీడు సొమ్మేం పోయింది ఇక్కడ? మన్నాడు నా గౌరవం దక్కాలా వద్దా? వచ్చారు, విన్నారు, ఆనందించండి, ఆచరించండి, అందరి జీవితాలు బాగుంటాయి. లేకపోతే ఇలాగే జరుగుతుంది ఖచ్చితంగా. దానికి ఉదాహరణ చెబుతున్నాడు. నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఇంత అపకారం జరిగిందంటే కుదరదండి. ధర్మరాజు బాగానే ఉన్నా దుర్యోధనుడు పిలిచి పేక ఆడించి అడవులకు పంపాడు. ఇక్కడ ఈయన ఏమైనా ఆడతానన్నాడా? పిలిచి ఆడించాడు. మరి ఇక్కడ పిలిచి ఆడించాడు. అలా ఉంటారు కొంతమంది. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, చీరలను ఊరుటంకములు చేసిడివైనను పెట్టెనుండగా చేరి చినింగి పోగొరుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా. కొన్ని టంకం అంటే పూర్వం 4 వరహాలు. వరహ అంటే 4 బంగారు నాణ్యాలు. 4 బంగారు నాణ్యాలు ఒక వరహ అయితే
రూపాయలు ఒక వరహ అయితే 100 టంకాలంటే 100 × 4 400 రూపాయలు ఖరీదు చేసే చీర 15వ శతాబ్దంలో మాట ఇది, చాలా ఎక్కువ. ఇప్పుడు 40,000 ఖరీదు చేసే చీరలు సైతం పట్టు చీరలు బీరువాలో ఉంటాయి, పెట్టెలో ఉంటాయి. ఇప్పుడంటే గాడ్రేజ్ బీరువాల్లో పెట్టుకుంటున్నారు. పూర్వం చెక్క పెట్టెల్లో పెట్టేవారు, భోషాణం పెట్టెల్లో పెట్టేవారు. ఆ చెక్కని కొట్టేసే పురుగులు కొన్ని ఉంటాయి, అవి చెక్క కోసం కొట్టవు, చీర కోసం కొడతాయి. విచిత్రంగా తమ దారిని తాము పట్టు చీరలన్నీ హాయిగా పట్టు చీరలు కట్టిన ముత్తైదువుల్లా పెట్టెలో ఉండి పక్క పక్కనే మాట్లాడుకుంటూ కూర్చుంటే హాయిగా ఈ పురుగుకి ఏమైనా రోగం అండి, అంత దూరం వెళ్ళి దాన్ని కొట్టేయడం. కొంతమంది మనుషుల బుద్ధి కూడా ఇంతే అని అడగచ్చు. ఇంత గొప్ప ఉదాహరణలు మరి ఎవరైనా చెప్పగలరా? మారద వెంకయ్య భాస్కర శతకంలో తప్ప. చీరలు పెట్టిలో పెట్టారు, చీరలు ఎవరికి అపకారం చేయలేదు, అక్కడ ఉన్నాయి, ఎవరిని పలకరించలేదు, ఏం చేయాలా? కట్టుకుంటే బాగుంటే లేకపోతే లేదు. అయినా సరే ఈ పురుగు వెళ్ళి గొడ్డల్ని కొట్టేసే పురుగు వెళ్ళి అంత పెద్ద పెట్టెను కూడా కొట్టేసి లోపలికి వెళ్ళి ఆ చీరలను కూడా కొట్టేసింది. అలాగే నువ్వు ఎవడి జోలికి రాకపోయినా నీ జోలికి వచ్చి నీ ఆస్తి పాడు చేసేవాడు, నీ బుద్ధి పాడు చేసేవాడు, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేవాడు ఉంటాడు మిత్రమా. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. స్థిరమగు ధర్మవర్తన అయినా అధైర్యం చెందవలసిన అవసరం లేదు. ఈ ఫేస్బుక్ల్లో కానీ యూట్యూబుల్లో కానీ ఇతరత్ర కానీ మన బంధువులు కానీ మిత్రులు కానీ శత్రువులు కానీ ఎవరు ఏం పెట్టుకున్నా మనం చెదిరిపోని ధైర్యంతో ఉండాలి, లేకపోతే లోకంలో బతకలేం. వాళ్ళు ఇదన్నారు వీళ్ళు అదన్నారని సైబర్ నేరాల్లోనూ వెళ్ళి చెప్పామనుకో, పోలీసులు కూడా చచ్చిపోతున్నారు. ఇవన్నీ చూడలేక ఎన్ని పట్టుకుంటామండి. ఇవన్నీ నేను ఆ సోషల్ మీడియాకి పెద్ద మంది ఏమిటంటే విరుగుడు, ఎక్కడిదక్కడ వదిలేయడమే, ఆ విషయాన్ని అక్కడ వదిలేయడం. మరీ ప్రమాదకరమైతే తప్ప వదిలేయడం మంచిది. ఉపేక్ష అంటారు దాన్ని. ఉపేక్షిస్తే అదే పోతుంది. ఎవడు చూస్తాడో, వీడు ఎవడికి తెలుసు ఆ వీడియో పెట్టిన ఆవిడో పెట్టినాయనో ఎంతమందికి తెలుసు? మనం కొన్ని కోట్ల మందికి తెలుసు. మనం మాట చెబితే 1 కోటి మంది వింటారు. ఇవాళ వీడు పెడితే 10 మంది కూడా వినరు. వాడు ఏం పెట్టుకుంటే మనకేమండి, వాడు మనకి సర్టిఫికెట్ ఇవ్వాలా అన్నానికి కూడా భాస్కర శతకమే ఉదాహరణ. స్థిరతర ధర్మవర్తన. ఎప్పుడూ లోకంలో ధర్మానికి ఉండే గౌరవం అధర్మానికి ఉండదండి. అధర్మం తాత్కాలికంగా నెగ్గుతుంది, కానీ ధర్మమే శాశ్వతంగా నెగ్గుతుంది. స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వానిని ఒక్క ముష్కరుడు అతి నీచ వాక్యముల కాదని పల్కిన అమ్మహత్పుడున్ కొరత వహింపడెయ్యడ. అమ్మహత్పుడున్ కొరత వహింపడెయ్యడ. అకుంఠితమైన సుధాపయోధిలో అరుగుచు, అకుంఠితమైన సుధాపయోధిలో నరుగుచు కాకి రెట్ట ఇడినంతన మాత్రమ ఏమి గొరంత భాస్కరా. నరుగుచు కాకి రెట్ట ఇడినంతన మాత్రమ ఏమి గొరంత భాస్కరా. అకుంఠితమైన సుధాపయోధిలో నరుగుచు కాకి రెట్ట నిడినంతన మాత్రన ఏమి కొరంత భాస్కరా. కాకి రెట్ట ఇడినంతన ఏమి కొరంత భాస్కరా అని మంచి ఉదాహరణ. మంచి మనిషి అంటే పాల సముద్రం లాంటి వాట. వాడిని తిట్టేవాడు ఎవడు అంటే కాకిరెట్ట లాంటి వాట. వాడిని పట్టించుకోవాల్సిన పని లేదు. సముద్రంలో కాకిరెట్ట పడితే ఏమైనా ఉంటుందా? అంత పెద్ద సముద్రంలో ఈ కాకిరెట్ట ఎంతండి, ఎప్పుడో కరిగిపోయింది. అలాగ మనం మహాసముద్రంలా ఉండగలిగితే, గుండె నిండుగా మేరు పర్వతంలా నిలబడగలిగితే ఎవడు ఎన్ని వాగినా మనకి దాని గురించిన ఆలోచన ఏం లేదు. స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వారిని. మన ప్రవర్తన మంచిదా కాదా, మనం ధర్మంగా ఉంటున్నావా లేదా, మనం సత్యమే చెబుతున్నావా లేదా, అదే లెక్క. ఎవరేమంటారు అనే వ్యాఖ్యానాలకి ఎక్కువ అవకాశం ఇవ్వద్దు. అంటే దయచేసి అందరూ అలవాటు చేసుకోవలసింది, ఈ యూట్యూబ్లు చూసేటప్పుడు ఆ ప్రోగ్రాం చూడండి, కింద కామెంట్లు చూడకండి అనవసరంగా. కామెంట్లన్నీ రకరకాలుగా పెడతాడు. అసలు చాలామంది చూడకుండా కామెంట్లు పెడతారు. ఇంకోటి కూడా, కామెంట్లు పెట్టే వాళ్ళ లక్షణం ఏమిటో తెలుసా? మొదటివాడు ఏం పెడితే అందరూ అదే పెడతారు. ఇదో దప్పండి, అది చూడరు ఎవడో పూర్తిగా. మొదటివాడు ఇది ఏదో బాగులేదని అంటే బాగులేదని పెడతారు. వీడు కూడా అంత దరిద్రులు ఉన్నారు ఇక్కడ. ఈ కామెంట్లన్నీ మనం నమ్మాలా? అంటే వీడికి కామెంట్ పెట్టాలని ఉంది ఇక్కడ, లేకపోతే మనం మన పేరు అందరికీ తెలియదు కదా, అందుకని పెట్టాలి. వీడియో చూసే ఓపిక లేదు, పెట్టేస్తాడు ఇక్కడ. వెనక కొన్ని పెళ్ళిళ్ళలో పంక్తులు ఉండేవండి, భోజనాలు పెడతారు కదా, సంతర్పణ పంక్తులు. ఆ కొన్ని వర్గాల్లో నిబంధన ఒక సంప్రదాయం ఉండేది. మొదటివాడు వేయమంటే అందరికీ వేస్తారు, మొదటివాడు వద్దంటే మొత్తం సొడ్డే. అలా ఉండేవి. ఇక పేరు చెప్తే బాగుండదు కానీ కొన్ని పంక్తులు ఉండేవాళ్ళ.
సంతర్పణ బంతి అంటారు. మొదటి వాడు బూరుకు పట్టుకొచ్చారు అనుకో, బూరు కావాలా వీడు కనుక వేయమంటే అందరికి వేసుకుంటూ వెళ్ళిపోతారు. వీడు కనుక వద్దంటే అందరికీ సొడ్డే అయిపోయింది. అందుకే వాళ్ళు తెలివిగా ఏం చేసేవారంటే మొదట కాస్త గట్టిగా తిండి పుస్తున్న వాడిని కూర్చోబెట్టి, మరి వాడు వద్దంటే అందరికీ వేయం. వాడు కావాలంటే వాడికి వేస్తారు, అందరికి వేసుకుంటూ వెళ్ళి ఎవరు వద్దన్నారో అక్కడ మానేస్తారు. ఎవడన్నా మధ్యలో వద్దంటే వాడి దగ్గర మానేసి వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఈ వడ్డించేవాడికి కావాలనేవాడికి అంటే వడ్డించే వద్దనేవాడే ఇష్టం అన్నమాట, వాడి బుద్ధి. అలాగా కామెంట్లు సోషల్ మీడియాలో ఎలా ఉంటాయంటే మొదటి కామెంట్ చూస్తాడు, వీడియో చూడటం వీడు ఊరికే అలా వేలుతో నొక్కుతాడు, మొదటి కామెంట్ చూస్తాడు, నిజమే నువ్వు చెప్పిందండి, వీడు వినలేదు దాన్ని, అసలు వీడికి ఏం తెలియదు అది. అప్పుడు ఈ కామెంట్లు మనం పట్టించుకోవాలో ఆలోచించండి. ఇక్కడ సముద్రంలో కాకిరెట్ట, మిత్రమా నువ్వు మహాపురుషుడివై మహత్తరమైన స్త్రీ మహారాణివై యోగ్యురాలివి అయిన స్త్రీవై మహత్తరమైన కీర్తితో నువ్వు ఉంటే నిన్ను గురించి వ్యధ వ్యాఖ్యానాలు చేసే కాకిరెట్టల గురించి నువ్వు పట్టించుకోవాల్సిన పనిలా అని మారద వెంకయ్య ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు సజ్జనులందరికీ కూడా. సుధాపయోధిలో అరుగుచు కాకిరెట్ట ఇడినంతన ఏమి కొరంత భాస్కర. పైగా కాకి ఎక్కడ పెడుతున్నారు? పాల సముద్రం మీద ఎడుతున్నారు. పాల సముద్రం ఎక్కడ, ఈ కాకి ఎక్కడ? అందులో రెట్ట వేసింది. ఈ కాకిరెట్ట కారణంగా పాలన్నీ ఏమైనా పాడైపోయా? అందుకే మనం మంచి వాళ్ళమైనప్పుడు ఎదుటి వాళ్ళు చేసే విమర్శ సముద్రంలో కాకిరెట్టతో సమానం, మనం దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు అని చెబుతున్నాడు ఖచ్చితంగా. ఇంకొక మాట, ఎప్పుడూ లోకంలో భగవంతుడు ధర్మానికి ఇచ్చిన ప్రాధాన్యం అధర్మానికి ఇవ్వడు. ఇందాకే మనం చెప్పుకున్న ఉదాహరణ, కౌరవ సైన్యంలో సైన్యం ఎక్కువ, పాండవ సైన్యంలో తక్కువ. కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడండి? పాండవ సైన్యంలో ఉన్నాడు, అర్జునుడి సారథిగా ఉన్నాడు. మీరు చుట్టం కాబట్టి ఉన్నాడు అనుకోవద్దు పొరపాటు. పాండవులు ఎంత చుట్టాలో కౌరవులు కూడా అంతే చుట్టాలి కృష్ణ పరమాత్మకి. అర్జునుడు స్వయంగా చెల్లెలి మొగుడు, దుర్యోధనుడు ఏం తక్కువడు కాదండి, వియ్యంకుడు. కృష్ణుడు కొడుకు సాంబుడు అనే ఆయనకి దుర్యోధనుడు కూతురు లక్ష్మణ అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. దుర్యోధనుడు కృష్ణుడు ఇద్దరు వియ్యంకుడు స్వయంగా. అంటే బావమరిది బంధువైతే వియ్యంకుడు బంధువు కాదా? అందుకే కృష్ణరాయబారంలో తిరుపతి వెంకట కవుల నాటకాల్లో దుర్యోధనుడు అంటాడు, బంధుత్వం మనకేమి కొద్దియో గొప్ప, నాకునో అది లేకపోలేదు అంటాడు. అర్జునుడికి బంధువు అనుకోగల, నాకు బంధువే కృష్ణుడు. బంధుత్వాన్ని బట్టి సాయం చేయలేదంటే పరమాత్మ ఎప్పుడు అలా సాయం చేయడు. పాండవులది ధర్మం కాబట్టి సాయం చేశాడమ్మా. ఒక్క రూపాయి కిరాయి అడగకుండా కనీసం ఈ అర్జునుడు అనే పెద్ద మనిషి 2 ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదండి కృష్ణుడికి. కనీసం సారథ్యం చేసిన డ్రైవర్ని అడగాలి కదా, ఎప్పుడూ అడగలేదు. యుద్ధం చేయడం, వెళ్ళిపోవడం, ఈయన గుర్రాలన్నీ కడుక్కుంటూ కూర్చోవడం. ఇక్కడ సారథి పని 18 రోజులు ఒక డ్రైవర్ చేసే పని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన కృష్ణ పరమాత్మ ఎందుకు చేశారండి? ధర్మరక్షణ కోసం, ధర్మరక్షణ కోసం. అది శ్రీకృష్ణ పరమాత్మ అంటే ధర్మరక్షణ ఆయనకు కావాలి. నీ స్వధర్మం నువ్వు చేయవయ్యా. పైగా ఈ 18 రోజులే ఆయనను సారథ్యం చేశాడు. మళ్ళీ ఎప్పుడైనా తర్వాత అర్జునుడు పెడితే మీ డ్రైవర్ లేడని అడిగాడు, పిలవడం ఇంక రాడు. అలాగా ఆయన శాశ్వతంగా డ్రైవర్ కాదు. ఆయన యుద్ధంలో సారథ్యం కృష్ణ పరమాత్మ లేకపోతే భీష్మ పతనం లేదు, ద్రోణవధ లేదు, కర్ణవధ లేదు, దుర్యోధన వధ లేదు, ఏదీ లేదు. వాళ్ళందరూ ఇప్పుడు చోరత్ ప్రవచనంలో కూడా వచ్చి కూర్చునేవాళ్ళు, ఇక్కడ బతికే ఉండేవాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ధర్మం నిలబడింది అంటే పరమాత్మ యొక్క సృష్టి కృష్ణ పరమాత్మ సాయం చేయడమే లెక్క. అది లోకంలో కూడా ఉంది. ఎలాగా? వలనొక కాలనందు ప్రతి వర్షమునన్ పులి 4-5 పిల్లలగను. వలనుగ కాలనందు ప్రతి వర్షమునన్ పులి 4-5 పిల్లలగను. దూడనొక్కటిని లంగను ధేనువు 2-3 నేడులకు. దూడనొక్కటిని లంగను ధేనువు 2-3 నేడులకు. అటులైన బెబ్బులి కుటుంబములల్పములాయే, బెబ్బులి కుటుంబములల్పములాయే. ఆలమందలు కడు వృద్ధి చెందవే అధర్మము ధర్మము తెల్ప భాస్కరా. ఎంత అద్భుతమైన మాట. మనం ఒక్కోసారి విసుగొచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు అనుకుంటాం ధర్మానికి రోజులు లేవు, నేను ధర్మంగా ఉన్నాను, నాకేమొచ్చింది ఇక్కడ? అధర్మంగా ఉన్నారు మా బంధువులు, వాళ్ళే బాగున్నారు, మేడ మీద మేడ కట్టారు అనుకుంటాం. ఎప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అధర్మం పెరుగుతూ ఉంటే భగవంతుడు కావాలనే ఉపేక్షిస్తాడు. ఎందుకంటే ఎదగాలే ఎదగాలే ఎదగాలే. ₹1 ఎప్పుడు దెబ్బ కొట్టడం మిత్రమా, 1000 కోట్లు సంపాదించి కొడతాం. ఎందుకంటే ఈ వేదిక మించి పడితే తగిలే దెబ్బ వేరు, ఈ భవనం మించి పడితే తగిలే దెబ్బ వేరు.
ఎప్పుడూ అధర్మాత్ములు వృద్ధి చెందుతారని మనం వ్యామోహంలో పడి మనం కూడా అధర్మంగా ఉండే ప్రయత్నం చేయకూడదండి. ఈ ప్రవచనాలు అందుకోసం కాదండి, ధర్మం పెరగాలి. అధర్మాత్ముల్ని భగవంతుడు పెరగనీయడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? మారద వెంకయ్య బ్రహ్మాండమైన ఉదాహరణ చెబుతున్నాడు. వలనుగా ఇది యుక్తమే, కావాలంటే మీరు చూసుకోండి. కానలందు ప్రతి వర్షమునను పులిగి 4-5 పిల్లలగను. పులి పిల్లల్ని పెడుతుంది, ఎప్పుడు ఒక్క పిల్ల పెట్టదు, 4-5. కానీ ఒక్కటి బతకదు, తన బిడ్డల్ని తానే తినేస్తుంది పులి. అందుకే బాగా ఆకలి మీద ఉన్నవాడిని ఏమంటారో తెలుసా? ఈనెన పులి అంటారు. ఈనెన పులి. ఈనెన పులి ఏమిటండి? ఈనెన పులి ఎంత ఆకలి మీద ఉంటుంది అంటే దాని తోక దగ్గర ఉండాల్సిన 4-5 పులి పిల్లల్లో 2-3 పొరపాటున తల్లి కదా అని నోటి దగ్గరికి వచ్చి తినేస్తుంది. దానికి భేదం తెలియదు, తినేయాలి. అలా పులి తన పిల్లల్ని తానే తినకపోతే ఇవాళ సూరత్తులో మీరుండరు, పులులే ఉండేవి నా ఎదురుగా, అంత జనాభా పెరిగి. అందుకే భగవంతుడు అలా పెట్టాడు దానికి బుద్ధి. ఆవుకి ఎంత ఆకలేసినా గడ్డి తింటుంది కానీ తన పిల్లల్ని తినదండి. మరి పులికి ఎందుకుంది? ఇంకోటి కూడా ఉంది సృష్టిలో. పాము 1000 గుడ్లు పెడుతుంది, 990 గుడ్లు తనే తినేస్తుంది. చుట్టూ తిరిగి తినేస్తుంది మొత్తం. మరి అన్ని గుడ్లు పెట్టడం ఎందుకు? తినేయడానికి అంతే. పాము కనుక ప్రతి పాము పెట్టిన 1000 గుడ్లు బతుకుంటే మనం ఉండవండి, మనుషులు పావులే ఉంటాయి. అపార్ట్మెంట్లు అన్నీ పాములకే, మనకు ఉండదు. అందుకే భగవంతుడు దాని గుడ్లు దాన్ని తినేలా చేశాడు, పులి దాని పిల్లలు దాన్ని అందుకే తినేలా చేశాడు. అందుకే ఇక్కడ కవి ఏం చెబుతున్నాడంటే మీరు గమనించండి, అడవిలో పులి ఏడాదికి 4-5 పిల్లల్ని పెడుతుంది. ఆవు 2-3 ఏళ్లకి ఒక దూడ కంటుంది. మహా అయితే కవల దూడలు చాలా అరుదు, ఎక్కడో తప్ప ఉండవు. 2-3 ఏళ్లకి, ఏటేటా కండం కూడా చాలా తక్కువే. 2-3 ఏళ్లకి ఒక దూడ పెడుతుంది. కానీ మీరు ఆవుల సంతతి ఎక్కువ ఉందా, పులుల సంతతి ఎక్కువ ఉందా ఆలోచించండి. భగవంతుడు ధర్మాన్నే రక్షిస్తాడు, ధర్మాన్నే రక్షిస్తాడు. ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసంతో మనం ఉంటే మనం కూడా ధర్మంగానే ఉంటామండి ఖచ్చితంగా. అది లేకపోబట్టి ఇవాళ సమాజంలో ఏమంటే దుష్ప్రచారం ఎక్కువ. ఏం జరుగుతుందంటే నీ సంగతి నువ్వు చూసుకో, నీ డబ్బు నువ్వు సంపాదించుకో. చిన్నపిల్లలకి ఎంత చెడ్డ మాటలు చెబుతున్నావమ్మా మనం. యూ షుడ్ గెట్ ర్యాంక్, యూ షుడ్ గెట్ ర్యాంక్. ఇంతకంటే దరిద్రపు మాట నా దృష్టిలో ఉండదమ్మా. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా యూ షుడ్ గెట్ ర్యాంక్ అని పిల్లాడితో అంటున్నాడంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు లెక్క, వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు లెక్క. యూ షుడ్ స్పీక్ ది ట్రూత్, యూ షుడ్ ఫాలో ది ధర్మ అని చెప్పాలి. నువ్వు సత్యం మాట్లాడు, నువ్వు ధర్మంగా ఉండని చెప్పాలమ్మా తల్లి తండ్రి. నువ్వు ర్యాంకు సంపాదించమని చెప్పడం కాదు ఇక్కడ. అది చెబుతున్నారు ఇవాళ, ర్యాంకు ర్యాంకు ర్యాంకు. వాడు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి దూకేస్తున్నాడు, కిందికి ర్యాంక్ రాలేదు కాబట్టి. నువ్వు సత్యం మాట్లాడావా అని అడిగావా మనం? నువ్వు సత్యం మాట్లాడావా అని అడిగావా? నువ్వు ధర్మంగా ఉన్నావా అని అడిగావా? నువ్వు అబద్ధం ఎందుకు చెబుతున్నావని ఏ పిల్లనైనా ఏ పిల్లనైనా ఏ తల్లిదండ్రులైనా అడుగుతున్నారా? అడిగితే వారికి నమస్కారం అండి, చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. అడగండి అడగండి, అబద్ధం చెబితే నిలదీయండి. ఈ రోజుల్లో అబద్ధాలు అందరూ చెప్తారని అదవ సమర్థింపులు చేయకండి. ఇక్కడ మొక్కై వంగనది మానయ్య వంగదు మిత్రమా. చిన్నపిల్లలప్పుడు ధర్మం నేర్పకపోతే పెద్దళ్ళయ్యాక వీళ్ళే గుండాలు అవుతున్నారు ఖచ్చితంగా. దురదృష్టం, వీళ్ళే రౌడీలు అవుతున్నారు. అంతకంటే దురదృష్టం, వీళ్ళే రాజకీయాల్లో చేరుతున్నారమ్మా. దేశం నాశనం అయిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది. వీళ్ళే చేరుతున్నారు అక్కడ, వాళ్ళే నెగ్గుతున్నారు, వాళ్ళకి ఓటేస్తున్నారు జనం పట్టుకెళ్ళి. అది అంతటా రౌడీయిజం ఎందుకు పెరుగుతోందంటే రౌడీలు నాయకులు అవుతున్నారు, వాళ్ళకి జనం ఓట్లు ఇస్తున్నారు, అందుకని పెరుగుతోందమ్మా, అందుకని పెరుగుతుంది. ఈ పండితుడు ఈ కండువా వేసుకుని ఎందుకింత తాపత్రయపడుతున్నాడంటే రాజకీయాలు మారకుండా ప్రపంచంలో ఏదీ మారదండి. రాజకీయాల్లోకి రౌడీలను ప్రవేశించనివ్వకూడదు. నీకు సిగ్గు లేదా, ఇందులోకి ఎందుకు వచ్చావని అడగాలి. ఆ అడిగే స్థితి ప్రజల్లో రావాలి. అందుకోసం ఈ పద్యాలన్నీ ఇక్కడ. భగవంతుడు ఎప్పుడు పులి సంతతిని పెంచడం లేదు, గో సంతతిని పెంచుతున్నాడు ఖచ్చితంగా. అందుకని ఖచ్చితంగా ధర్మమే నెగ్గుతుంది, మీరు ఆలోచించక్కల. అందుకని మనం ధర్మపక్షంలోనే నిలబడి ఉండాలి. ఇక 2-3 మాటలు చెప్పుకుని 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. కట్టడి దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని, కట్టడి దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని, తోబుట్టిన వారినైనా విడిపోవుట కార్యము. కట్టడి దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని, తోబుట్టిన వారినైనా విడిపోవుట కార్యము. దౌర్మదాంధ్యముందొట్టిన రావణాసురునితో ఎడబాసి, దౌర్మదాంధ్యముందొట్టిన
ముందొట్టిన రావణాసురునితో ఎడబాసి విభీషణాక్షుడు అప్పట్టున రాము చేరి చిరపట్టమునందడి తాను భాస్కరా. ధర్మం దానంతటది వృద్ధి చెందదు, మనం వృద్ధి చెందించాలి ధర్మాన్ని. ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడితే అది కాపాడుతుందని చెప్పాడు. అంతేగాని ధర్మం దానంతటదే జయిస్తుందని చెప్పలేదండి. పాండవులు వాళ్ళంతట వాళ్ళే జయించలేదండి. భారతం చదివిన వాళ్ళందరికీ తెలుసు. ప్రతి అడుగునా కృష్ణ పరమాత్మ ఆలోచనలు చెప్పి వ్యూహాలు పన్ని అవసరమైతే అబద్ధాలు కూడా ఆడించడం వల్లే పాండవులు గెలిచారండి. ఊరికే ఏం గెలవలేదండి. అక్కడ అబద్ధం ఆడకపోతే ద్రోణాచార్యుడు చచ్చేవాడు కాదమ్మా. శిఖండిని అడ్డు పెట్టుకోకపోతే భీష్ముడు పడేవాడు కాదమ్మా. భూమిలో దిగిన రథాన్ని పైకి తీసుకుంటే చంపకపోతే కర్ణుడు చావడమ్మా ఎప్పటికీ. తొడ మీద కొట్టి చంపకపోతే దుర్యోధనుడు ఎప్పటికీ ఉంటాడమ్మా ఖచ్చితంగా. వాళ్ళని ఎలా చంపాలో అలాగే చంపాలి. అందుకని కృష్ణుడు రెచ్చగొట్టి పనిగట్టుకుని ద్రౌపదిని వాళ్ళు నిండు సభలో అన్న మాటలన్నీ అర్జునుడికి ధర్మరాజుకి గుర్తు చేసి కీ ఇచ్చి మరీ వేయించాడు. అంటే ధర్మాన్ని మనం గెలిపించాలి, దానంతటది గెలవదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అదే చెబుతున్నాడు ఈ పద్యం. ఎలా గెలుస్తుంది ధర్మం? కట్టడి తప్పి తాము చెడు కార్యము చేసి చేయుచునుండి రేని తోబుట్టిన వారినైన విడిపోవుట కార్యము. కుటుంబాల్లో కూడా మనం ఇలాగే ఉండాలి. మన తమ్ముడు కావచ్చు, మన అన్నయ్య కావచ్చు, మన కొడుకు కావచ్చు, దురదృష్టవశాత్తు మన కూతురు కావచ్చు, తప్పుడు పనులు చేస్తున్నారు. మనమే తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించాలమ్మా. అప్పుడు ధర్మం నిలబడుతుంది ఖచ్చితంగా. అప్పుడు ధర్మం నిలబడుతుంది. చాలా గంభీరమైన విషయం. చప్పట్లు కొట్టడం కష్టం, కానీ బుర్రలో ఉంచండి, ఉపయోగిస్తూ. మిమ్మల్ని చప్పట్లు కొట్టమని నేను అడగను, కానీ కడుపులో పడేయండి, ఉంటుంది. ఆలోచించండి. మన వాళ్ళందరినీ మనం కాపాడుతాం. మా తమ్ముడే దొరికాడా? దొరికిన వాడు సరిపోడా? ఇక్కడ వీడి తమ్ముడిని కాపాడటానికి వీడు రాజ్యాంగంతో ఉపయోగిస్తారు, అవసరమైతే రాజ్యాంగం మార్చేస్తారు. దానికి భాస్కర శతకం 600 ఏళ్ల క్రితం జవాబు చెప్పిందమ్మా. రాజకీయాలు సహా అన్నీ మారడానికి. కట్టడి తప్పి తాము చెడు కార్యము చేయుచునుండి రేని తోబుట్టిన వారినైన విడిపోవుట కార్యము. వంకర పనులు చేస్తుంటే మీ అన్నగారితో మీ తమ్ముడితో కలుస్తుంటే విడిపోవలసిందే. దానికి ఉదాహరణ దౌర్మదంధ్యముందొట్టిన రావణాసురునితో ఎడబాసి విభీషణుండు అప్పట్టున రాముజేరి చిరపట్టమునందడి తాను భాస్కరా. ఎంత చెప్పినా వినకపోతే సుందరకాండలో విభీషణుడు ఎన్ని మాటలు చెప్పినా అన్నా తప్పు చేస్తున్నావు, అన్నా తప్పు చేస్తున్నావు, పరస్త్రీని ఎత్తుకురావలసిన పని ఏమిటి, మండోదరులో లోపం ఏమిటి, ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఒక్కడివి కాదయ్యా, నువ్వు రాజువి, నువ్వు మామూలు మనిషివైతే నువ్వు చేస్తావు, నీ వల్ల మేము అందరం చేస్తాం. ఇక్కడ ఎందుకు ఇదే అని అడిగితే గుండెల మీద తన్నాడండి రావణాసురుడు విభీషణుడిని. గుండెల మీద తన్నాడమ్మా. సుందరకాండ చదువుకుంటే అర్థమవుతుంది. ఎడంకాలతో గుండెల మీద తన్ని బయటికి వెళ్ళే వరకు తన్నండి అన్నాడు. వెళ్ళాడు విభీషణుడు రాముణ్ణి శరణ వేడాడు, ధర్మపక్షంలో చేరాడు. తర్వాత ఎవరు రాజు అయ్యారో అందరికీ తెలుసు. రాజు అవ్వడం కోసం విభీషణుడు చేరలేదు, చాలా పొరపాటు మాట. రాముడు ఆశ్రయం ఇస్తే చాలు, ధర్మాన్ని గెలిపిస్తే చాలు అనుకున్నాడు. అందుకని రామచంద్రమూర్తి అతనికి ఆశ్రయం ఇచ్చాడు, ధర్మం గెలిచేలా చేశాడు. రాముడు రాజ్యాన్ని స్వీకరించలేదండి. రాముడు ఎంత గొప్ప రాజు. అంత యుద్ధంలో గెలిచి కూడా విభీషణుడు వచ్చి ఏమన్నాడు అంటే, మా అన్నగారి శవాన్ని మా రాక్షసాచారం ప్రకారం అంత్యక్రియలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి అని అడిగాడు. రామాయణంలో ఉంటుంది ఈ విషయం. మా అన్నగారిని చంపేశారు కదా మీరు, చంపితే చంపారు, వాడు దుర్మార్గుడు పోయాడు. మా ఆచారం ఒకటి ఉంటుంది కదా, మీ క్షత్రియాచారాలు ఇక్కడ పనికిరావు కదా, కులాచారాలు ఉంటాయి. మా కులాచారం ప్రకారం మేము అంత్యక్రియలు చేసుకుంటాం, ఆ మృతదేహాన్ని మాకు ఇవ్వండి అంటే రాముడు అన్నాడు, ఇదేమిటయ్యా, నీ అన్నగారి దేహం నువ్వు పట్టుకెళ్ళడానికి నా అనుమతి దేనికి? నేను ఆ పండితుడిని చంపినందుకే బాధపడుతున్నానయ్యా అన్నాడు రామచంద్రమూర్తి. జ్ఞాని వేరు, పండితుడు వేరు. పండితులు శ్లోకాలు అప్పగిస్తారు, జ్ఞానం ఉంటుందని లేదు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు తప్పు చెయ్యడు. ఆత్మజ్ఞానం ఉండాలి, అద్వైత జ్ఞానం ఉండాలి. అప్పుడు వ్యామోహాల్లో పడ్డు. మట్టి బిడ్డని బంగారాన్ని ఒకలా చూడగలగాలి, అప్పుడు వ్యామోహాల్లో పడ్డు. అంచేత పండితులు తప్పులు చేస్తారు, కవులు తప్పులు చేస్తారు, జ్ఞానులైన వాళ్ళు తప్పులు చెయ్యరు సాధారణంగా. ఆ జ్ఞానం సరైంది అయితే ఆ ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. ఆత్మజ్ఞానం రావణాసురుడికి లేదు, డబ పాండిత్యం ఉంది ఇక్కడ. కానీ అఖండమైన పండితుడు. శివుడు చలించిపోయాడు ఆ పాండిత్యానికి. మీరు చలించిపోలేదా? ఎవరైనా చలిస్తారు. అందుకని రాముడు ఏమన్నాడు, ఇంత పండితుడయ్యా, ఈ స్తోత్రం నేను రాయగలనా? నేను రాయలేను.
అటువంటి వాడిని చంపినందుకే నేను బాధపడుతుంటే శవాన్ని మనం అడుగుతామేమిటయ్యా, శవాన్ని నేనేం చేసుకుంటానే రాముడు జాతి జాతి పులకించిపోయే మాట చెప్పాడమ్మా. మరణంతాని వైరాణి నివృత్తం న ప్రయోజనం క్రియతామధ్య సంస్కారక మమాప్యేష యథాతమా. అబ్బాయి విభీషణ, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మానవులందరూ, ఏ వ్యక్తితో ఎంత శత్రుత్వం నీకున్నా సరే ఆ వ్యక్తి మరణించాడు అంటే ఆ శత్రుత్వాన్ని వదిలేయాలి, వెంటనే వదిలేయాలి. కుటుంబాలు కక్షలు పెంచుకుని వాడు కొడుకుని వీడు కొడుకుని వాడు ఫ్యాక్షనిజం చేసేయకూడదండి ఇక్కడ. అందువల్లే నాశనం అయిపోతాయి రాష్ట్రాలు, దేశాలు కూడా. ఒక రౌడీ చనిపోయాడు, మళ్ళీ వాడు కొడుకు రౌడీ కాకూడదు. వాడు అవడం మా నాన్న చంపిన వాడిని చంపుతానన్నావు, ఏటి గొడవంతా ఇక్కడ. దానికి రామాయణం సమాధానం చెప్పింది. మరణాంతాని వైరాణి, శత్రుత్వం ఎప్పుడూ మరణంతో ముగిసిపోయింది. ఆ మనిషి చనిపోయాడు, ఇంక నీకు శత్రుత్వం పెళ్ళాం పిల్లల మీద మనకెందుకంటే శత్రుత్వం పనిలేక తప్పది. కుటుంబాలు తరాలకి తరాలు కొనసాగించకూడదు. ప్రపంచంలో గొడవలు ఎక్కువైపోతుంది. నివృత్తం నా ప్రయోజనం. రాముడు ఎంత నిష్కల్మషంగా మాట్లాడి, నేను సీత కోసం యుద్ధం చేశానయ్యా, రాజ్యం కోసం యుద్ధం చేయలేదు. నా భర్తగా నా కర్తవ్యం అది. నా బాధ్యను ఎవడో ఎత్తుకుపోతే చూస్తూ ఊరుకోమంటావా? తాళి కట్టింది ఎందుకు? నేను సీత కోసం యుద్ధం చేశాను. యుద్ధానికి ముందు రోజు కూడా అంగదుడితో కబురు చేసే సీతనమ్మని ఇవ్వనన్నాడు. ఏం చేయమంటావు? అందుకని చంపాల్సి వచ్చింది. లేకపోతే నేను కావాలని యుద్ధం చేయాలి. నివృత్తం నా ప్రయోజనం, అవర్ పర్పస్ ఈజ్ సర్వ్డ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే మా ప్రయోజనం నెరవేరింది. క్రియతామధ్య సంస్కారక, మీ రాక్షస కులాచారం ప్రకారం ఈయనకి సంస్కారం చేసుకొని అప్పుడు అంటాడండి రాముడు, ఒక్క భారతీయుడు తప్ప మరెవ్వడు అనలేని మాట. అన్నా విభీషణ, రావణుడు నీకే కదయ్యా, నాకు అన్నగారే అన్నాడు. మమాప్యేష యథాతవా, ఇంట్లో గోడ మీద రాసుకోవలసిన మాట ఇది. నీకే కదయ్యా, నాకు అన్నగారేనయ్యా, నా అన్నగారు నేను చంపుకుంటానా? వాడు బతుకుంటే కాళ్ళ దగ్గర కూర్చుని రాజనీతి నేర్చుకుందాం అనుకున్నానయ్యా నేను. వెళ్ళిపోయాడు దురదృష్టవశాత్తు. అంత గొప్పవాడు, కానీ చేసిందేమిటి? అంతే. ఎంత గొప్పవాళ్ళనైనా మనం వాళ్ళ ప్రవర్తననే గమనించాలి. దయచేసి గొప్పదనానికి దండం పెట్టడం కాదండి ఇక్కడ, వాళ్ళ ప్రవర్తనని గమనించాలి. ఎంత తక్కువ వాడైనా ప్రవర్తన మంచిదైతే వాడికి దండం పెట్టాలి. వాడికి డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు అందంగా ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళ గొప్ప వంశంలో పుట్టాల్సిన పనేమీ లేదు ఇక్కడ. వాడి ప్రవర్తనను బట్టి మనం గౌరవించిన రోజు వచ్చినప్పుడు భాస్కర శతకం సార్థకమైపోతుందండి, అనుమానం వెళ్ళేది ఇక్కడ. అది రామాయణం మనకు చెబుతున్నవాడు. విభీషణుడు రావణాసురుడిని వదిలేసి వెళ్ళి రాముడి పక్షాన చేరాడు కదా, అందువల్ల ఆయనకి ప్రయోజనం కూడా కలిగింది. ఎందుకంటే రాముడు రాజ్యాన్ని ఆశించలేదు, వెంటనే విభీషణుడు రాజ్యం చేసుకోమని చెప్పాడు. మాకెందుకు ఈ రాజ్యం అన్నాడు. జరాసంధుడిని చంపించాడు కృష్ణుడు, ఆయన కొడుకు రాజ్యం ఇచ్చాడు. శిశుపాలుని స్వయంగా చంపాడు, ఆయన కొడుకైన ధృష్టకేతుకు రాజ్యం ఇచ్చాడు. ఎక్కడా రామకృష్ణుడు సహా దశావతారాల్లో ఎక్కడా రాజ్యాన్ని కబళించలేదండి. భగవంతుడు మనుషులకి పాఠం చెప్పాడు, అంతే, మనుషులకి పాఠం చెప్పాడు. ఈ అవతారంలో కూడా శ్రీ మహావిష్ణువు మన ప్రియతమ దైవం, ఎప్పుడూ మనుషులకి బుద్ధి చెప్పాడు తప్పితే రాజ్యాన్ని అపహరించలేదు. అది మన హిందూ ధర్మం. వాళ్ళ ఆస్తులు కొట్టేయడం మన విషయం కాదు, ఆ మనిషి ఆలోచనలో తేడా రావాలి. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా, ఇది కూడా చాలా అవసరమైన మాట కాబట్టి. పలుమరు సజ్జనుండు, ఒక్కోసారి పెద్దవాళ్ళు ఎప్పుడూ చల్లగానే మాట్లాడతారు. పెద్దవాళ్ళు అంటే అంతే, పండితులు అంటే అంతే, కవులు అంటే అంతే, మాబోటి ప్రవచనకర్తలందరూ ఎప్పుడూ చల్లగానే మాట్లాడతారు. అందుకోసమే మాకు భగవంతుడు వాక్యించారు. కానీ ఒక్కోసారి విసుగులోనో కోపంలోనో ఒక పరుషవాక్యం రావచ్చు, దాన్ని అంత పట్టించుకోవద్దు అని చెబుతున్నాడు ఇక్కడ. ప్రతిదీ పట్టుకుని పీకేయకూడదండి. ఈ ఫేస్బుక్లు యూట్యూబ్లు వచ్చాక ఎదవకూడదు అంతా ఇది. అన్ని చోట్ల అలాగే ఆసి తూచి మాట్లాడాలంటే కష్టం అంటే. అది ఆవేశం వస్తుంది ఎవరికైనా, భావావేశం ఉంటుంది, దాన్ని వినేవాళ్ళే అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలంటేనమ్మా మొహమాటం లేకుండా చెబుతున్నా. ఇక్కడ నేను చెప్పిన 2 గంటల ప్రసంగం రేపు వీడియోలో వస్తుందండి. 2 గంటలు చూడాలి. ఓ షార్టో డ్రాయరో బనీనో ఒకటి చూడటం ఇక్కడ 2 నిమిషాలు. దాన్ని బట్టి అంచనా వేసేయకూడదు మనుషులు ఇక్కడ. అది అటు కట్ చేశారు, ఇటు కట్ చేశారు, మధ్యలో నువ్వు మసలు వినలేదు. ఈ మొత్తం ప్రసంగంలో వింటే నేను మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా పొరపాటు మీకు కనపడదు, ఒక్కటి కూడా కనపడదు. అది లేకుండా మధ్యలోని చూడదు, అవసరమైతే వేసేయాలి అన్నాం అనుకో, ఈ చెయ్యేలా పెట్టి అవసరమైతే వేసేయాలి, హత్యల్ని ప్రోత్సహించిన గరికపాటిని పెట్టేస్తాడు ఇక్కడ. నేను ఎందుకు అన్నాను, ఎప్పుడు అన్నాను, ఎవరినన్నాను, వేసేస్తాడు. వాడికి ఎవరిని వేసేయాలని ఉందో వాడు బొమ్మ కిందేస్తాడు. ఇప్పుడు వాడికి నాకు తగల. ఇదే మొత్తం చేస్తున్న పని. దీనికి సమాధానం చెబుతున్నాడంటే ఖచ్చితంగా మహానుభావుడి నోట
ఒక్కసారి పరుషవాక్యం వచ్చినా మనం పడాలి, తప్పదు. ఆయన ఒక భావావేశంలో లోకం బాగుపడే ఉద్దేశంతో మాట్లాడాడు. ఆయన స్వార్థమేం లేదు అందులో. పలుమరు సజ్జనుండు ప్రియభాషలు పలుకు, పలుమరు సజ్జనుండు ప్రియభాషలు పలుకు, కఠోర వాక్యములు పలుకడు ఒకానొకప్పుడవి పలికిన కీడునుగాదు నిక్కమే, ఒకానొకప్పుడవి పలికిన కీడునుగాదు నిక్కమే. పలుమరు సజ్జనుండు ప్రియభాషలు పలుకు, కఠోర వాక్యములు పలుకడు ఒకానొకప్పుడవి పలికిన కీడునుగాదు సత్నిక్కమే. చలువకు వచ్చి మేగుడొక జాడను తా వడగండ్లనే వడగండ్ల జార్చిన, చలువకు వచ్చి మేగుడు ఒక జాడను తా వడగండ్ల జార్చిన, శిలలగు నోటు వేగముగా శీతల వారియుగాదే భాస్కరా. మహానుభావుడైన ఒక పండితుడు, ఒక కవి, ఒక జ్ఞాని మాట్లాడుతూ ఉంటే 2 గంటల ఉపన్యాసంలో ఏవైనా కొన్ని పరుషవాక్యాలు రావచ్చు, ఎవరికైనా గుండెలకి తగలచ్చు. ఈయన అన్నీ అన్నాడు అనుకోవచ్చు. మాకెవరి మీద ఉండదండి అలాగా. నాకేం గుర్తు అవన్నీ, నేను చూసినవో విన్నవో చెబుతాం ఇక్కడ. ఇంతగా నా విషయం వదిలేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తల్లిదండ్రులు ఉన్నారు. విసుగొచ్చి ప్రాణం విసిగిపోయి తల్లే ఓ మాట అంటుంది, కొట్టేస్తారా తల్లిని? ఎప్పుడు అనని తల్లి అంత పురుషంగా ఎందుకు మాట్లాడిందని ఆలోచించాలి కానీ, తల్లి వయుడు నువ్వు ఇలా మాట్లాడతావా అని గొడ్డలు తీసుకుంటే ఎవడేం చేస్తాడు? తండ్రి అంటాడు, తల్లి అంటాడు, నెమ్మదిగానే చెబుతాడు. ఎంతకీ వినకపోతే కోపం వచ్చి ఏదో అంట. ఆ మాటలన్నీ పట్టించుకోవద్దని చెబుతున్నాడు. ఎందుకంటే పలుమరు సజ్జనుండు ప్రియభాషలు పలుకు, మంచివాడు ఎప్పుడు మంచి మాటలే చల్లగానే మాట్లాడతాడు. కఠోర వాక్యములు పలుకడు, కఠోరమైన మాటలు కావాలని మాట్లాడు. కానీ ఒకానొకప్పుడు అవి పలికిన కీడును కాదు నిక్కమే. ఒకవేళ ఎప్పుడైనా ఆయన నోట పరుషవాక్యం వచ్చినా అది నీకు అపకారం చెయ్యదు, ఉపకారమే చేస్తుంది ఖచ్చితంగా. ఆ నేను అనేది మర్చిపోతే చాలు. నన్ను అన్నారు. నువ్వేనా దేవతవా ఇక్కడ అనకూడదా? నువ్వు ఒక్కడివి నా దృష్టిలో ఎందుకుంటావా? అసలు ఎవరైనా ఎక్కడో ఇంట్లో చూస్తాం, బయట చూస్తాం, బస్సులో చూస్తాం, రైల్లో చూస్తాం, అవి ఏవో చెబుతాం. నన్ను అన్నారంటే ఎవడేం చేస్తాడు ఇక్కడ? నువ్వు తప్పు చేసావా లేదా ఆలోచించుకోవాలి. కానీ నన్ను అన్నారేమిటి? నిన్ను అనకూడదా? బృహస్పతిని అంటారు, వ్యాసుడిని అంటారు, వాల్మీకిని అంటారు. నువ్వు వాళ్ళకంత గొప్పవాడు పెట్టి ఇక్కడ తప్పులను బట్టి అంటారంటే ఖచ్చితంగా అది తెలుసుకోవాలి. ఒకానొకప్పుడు అవి పలికిన కీడును కాదు నిక్కమే. ఎలాగుట? చలువక వచ్చి మేగుడు. వర్షం కురిసిందండి. వర్షం ఎందుకు కురుస్తుందమ్మా? నేల చల్లబడ్డానికి. సాగునీరు, తాగునీరు. అందులో వర్షానికి మరో దురుద్దేశం ఉందా? వర్షం కురుస్తుంది. కానీ ఆ వర్షమే ఒక చోట వడగళ్ళు కురిపిస్తుంది. ఇంత వడగళ్ళు ఎలా ఉంటాయంటే నెత్తి మీద పడితే పిడుగది. ఒక్కోసారి పిడుగు వడగళ్ళు పిడుగు కాకపోయినా దెబ్బ భరించడం కూడా రాయిలో ఉంటుంది. గట్టి రాయి, మంచు గడ్డ తప్పని పడుతుంది. నెత్తి పగిలిపోయినంత పని అవుతుందండి. వర్షం కోసమే వస్తుంది మేఘం, చలవ చేయడం కోసమే వస్తుంది. కానీ ఎక్కడో ఒక చోట ఒక వడగళ్ళు రాలుతాయి. ఆ వడగళ్ళు రాళ్ళు అవుతాయా? ఎక్కడైనా వడగళ్ళు రాళ్ళు అవుతాయా? వాటితో పునాది కట్టుకుంటారా, గోడ కడతారా? వీలు కాదు కదా. కాసేపట్లో అవి చల్లని నీరుగా మారిపోతాయి. మహానుభావుడు యొక్క కఠిన వాక్యాలు కూడా కోమల వాక్యాలుగా మారిపోతాయి. దాన్ని చెప్పడంలో ఉంది అంత, మనం గ్రహించడంలో ఉంది. రిసీవింగ్ ఎండ్. ఎప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాము అంటే ప్లగ్ బాగుంటే సరిపోదండి, సాకెట్ బాగుంటే సరిపోదండి, నీ సెల్ ఫోన్ కూడా బాగుండాలండి ముందు ఇక్కడ. అది రిసీవింగ్ చేసుకునేలా ఉండాలి. అదంతా తెగిపోయి ఊడిపోయిన తర్వాత ఏమి ఎక్కుతుందో అందులోకి ఏమి ఎక్కదు కదా. అందులో ఎంత మహానుభావుడు చెప్పినా, ఎవరు చెప్పినా, కాళిదాసు దగ్గర నుంచి మా వరకు ఎవరిని చెప్పినా గ్రహించేటువంటి మీ మనస్సులు నిష్కల్మషంగా ఉంటే ఈ ప్రవచనం ఒక్కటి చాలు మన జీవితాలు బాగుపడడానికి. అంతకంటే ఏమి ఎక్కదు.